డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మన ఫేవరెట్ అయిన వైబ్రెంట్ వంశీ గారు, ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్. అంతేకాకుండా రీసెంట్గా అవార్డు తీసుకొని మనతో ఈరోజు మన ముందు కూర్చొని చాలా విషయాలు మనతో షేర్ చేసుకోబోతున్నారు. వెంటనే లేట్ చేయకుండా సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏదైతే అవార్డు తీసుకున్నారో అదంతా కూడా మాకు గర్వకారణమని చెప్పాలి. అయితే ఎన్నో డిఫరెంట్ అంశాల మీద మీరు మాట్లాడుతూ వచ్చారు. మిమ్మల్ని గుర్తించారంటే మీరు ఎన్నో రంగాల్లో ఉండి ఒక ఎక్సెల్గా మారిన ఒక గురువుగా మీరు అందరికి కనిపిస్తూ ఉన్నారు. సో రీసెంట్గా ఒక విషయం నన్ను బాగా గమనించేలా చేసిందనమాట. పంచగ్రహ కూటమి అనే ఒక విషయం. ఎస్, అది విన్నప్పుడు ఏంటిది, చాలా విచిత్రంగా ఉంది, గ్రంథాల్లో వినిపించే పేర్లా అనిపించింది అని చెప్పేసి గూగుల్ సెర్చ్ చేశాను. నా అంత అయినంత వరకు చాలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉన్నాయి. ఓకే. ఒక్కొక్క బ్లాగ్లో ఒక్కొక్క రకమైన ఇన్ఫర్మేషన్ ఉంటా ఉంది. ఎస్. సో ఐ థాట్ వంశీ గారిని అడిగి చూద్దాం, అసలు ఈ పంచగ్రహ కూటమి ఏంటి. కొన్ని చోట్ల అయితే లా ఆఫ్ అట్రాక్షన్కి మేనిఫెస్టేషన్ కూడా దీంతో రిలేటబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఎస్. సో అది ట్రూవా కాదా అని మిమ్మల్ని అడిగి అసలు ఏం కనెక్షన్ ఉంది అడుగుదాం అనుకుని ఈరోజు ఈ ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను. షూర్. సో మీరు చెప్పండి. షూర్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో పంచగ్రహ కూటమికి, ఈ మేనిఫెస్టేషన్కి, ఈ యూనివర్సల్ కాన్సెప్ట్స్కి, ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, అనంత విశ్వానికి సంబంధించి 12 లాస్ ఉన్నాయి. సో దానికి వీటికి ఏంటి రిలేటెడ్ అని చెప్పి మీకు క్వైరీ. సో అందరూ శ్రద్ధగా వినండి. మనకి 5th స్టార్ట్ అవబోతా ఉంది, జూన్ 5th, అండ్ ప్రాపర్గా 6th స్టార్ట్ అవుతా ఉంది. సో 6th అని మనం చెప్పుకోవచ్చు పంచగ్రహ కూటమి స్టార్ట్ అవుతుంది. మేబీ మీరు చాలా న్యూసెస్ వినుంటారు. 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉండొచ్చు, భూకంపాలు వచ్చే అవకాశం ఉండొచ్చు, కరోనా లాంటి వైరసెస్ వచ్చే అవకాశం ఉండొచ్చు అని వినుంటారు. ఆర్ఎల్స్ పశువులకి, జంతువులకి కొన్ని డిసీజెస్ వచ్చే అవకాశం ఉండొచ్చు అని మీరు వినుండొచ్చు. ప్రకృతిలో కొన్ని చేంజెస్ రావచ్చు, దాని ద్వారా ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని మీరు వింటూ ఉండొచ్చు. అండ్ చాలా వినుండొచ్చు, ఆకాశంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి ఆ రోజు అని చెప్పి. ముఖ్యంగా పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు ఒక రాశిలోకి వెళ్ళడమే పంచగ్రహ కూటమి. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, అనంత విశ్వము అంటేనే సూర్యుడు, చంద్రుడు, ఈ గ్యాలాక్సీ, ఈ స్పేస్, భూమి, ప్రకృతి, దీన్ని మనం హోల్ యూనివర్స్ అని అంటాం, విశ్వం అని అంటాం. సో ఇదంతా జరుగుతుంది విశ్వంలోనే. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమైనా ఉంది అంటే, అనంత విశ్వంలో ఒకటి జరుగుతున్నప్పుడు దాని యొక్క ప్రభావితం 100% మనందరిపైన చూపిస్తుంది. ఇట్స్ ట్రూ. ఎందుకంటే వీఆర్ పార్ట్ ఆఫ్ యూనివర్స్. యూనివర్స్లోనే మనం ఉన్నాం, మనతోనే యూనివర్స్ ఉంది, మన లోపలే ఎనర్జీ రూపంలో విశ్వశక్తి ఉంది. సో జరుగుతుంది విశ్వంలోనే. ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏమైతే జరగబోతా ఉందో ఇదంతా విశ్వంలోనే జరుగుతుంది కనుక 100% దీని యొక్క ప్రభావితం మనందరి మీద చూపిస్తుంది. ఇట్స్ ట్రూ. అండ్ యాజ్ పర్ ఆస్ట్రాలజీ ఒక 5 రాశుల వరకు ఇబ్బందిగా ఉంది, మిగతా ఒక 5 నుంచి 7 రాశుల వరకు బ్రహ్మాండంగా ఉంది. అందులో ఒకటి రాశి చెప్పను కానీ బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి ఆస్ట్రాలజీ చెప్తా ఉంది. సో ఇన్ని కాన్సెప్ట్స్ ఉండేటప్పుడు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఇంకో ధర్మం ఉండేటప్పుడు జనరల్గా ముఖ్యంగా మన తెలుగు ప్రజల వ్యూవర్స్కి ఒక కన్ఫ్యూజన్ ఏర్పడతా ఉంది. డెఫినెట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చెప్తా ఉన్నా, ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే విచ్ మీన్స్ యూనివర్సల్ కాన్సెప్ట్స్ గురించి మీకు తెలుసు, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీరు వినుంటారు, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, లా ఆఫ్ డివైన్ వన్నెస్, సీకింగ్ వన్నెస్, అనంత విశ్వ దర్శనం, అనంత విశ్వ జ్ఞానం గురించి మీరు ఎప్పటి నుండో వింటూ ఉంటారు. సో ఎప్పుడైతే యూనివర్సల్ కాన్సెప్ట్ మీకు పరిచయం అయ్యిందో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రకృతి మీకు సహకరించడానికి రెడీగా ఉండేటప్పుడు, పంచభూతాలు యొక్క అనుగ్రహం మీ పైన ఉన్నప్పుడు, స్ట్రాంగ్ డివైన్ పవర్, హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ యొక్క బ్లెస్సింగ్స్ మీతో ఉండేటప్పుడు, అనంత విశ్వశక్తి మీకు సహాయపడడానికి రెడీ అయినప్పుడు, అనంత విశ్వంతో మీకు ఒక ప్రాపర్ అలైన్మెంట్, ఒక మమేకం అయినప్పుడు ఎందుకు భయపడాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి భయపడొద్దు, స్ట్రాంగ్గా ఉండండి. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తా ఉంది? లైక్ అట్రాక్ట్స్ లైక్. ఏమైనా అవుతుంది అని ఆలోచిస్తే 100% ఏదో ఒకటి అవుతుంది మీకు, మీ కుటుంబ సభ్యులకి.
ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ పీస్ఫుల్, ఐఎమ్ సెక్యూర్ అన్న పాజిటివ్ వైఖరిని మీరు కలిగి ఉంటే అంతా పాజిటివ్గానే జరుగుద్ది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ప్రకృతిలోనే జరుగుతుంది, విశ్వంలోనే జరుగుతుంది పంచగ్రహ కూటమి అన్నది. సో 100% దీని యొక్క ప్రభావితం ఉంటూనే ఉంటుంది. మరి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది పాయింట్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తా ఉంది? హోల్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్లో ఒక సీక్రెట్ ఉంది. ఏంటి అంటే, మేక్ ఏ నోట్, ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్. ఎటువంటి భావనని కలిగి ఉంటారో అదే మీరు ఆకర్షిస్తారు. అదే యూనివర్సల్ సబ్జెక్ట్లో సీక్రెట్. ఎప్పుడైతే పంచగ్రహ కూటమి గురించి ఎక్కువ వింటున్నామో పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ వింటున్నారు ప్రజలు. ఎక్కువ భయానికి గురవుతా ఉన్నారు. ఎప్పుడు భయం అనే భావనని మనం బయటకు వ్యక్తపరుస్తామో తెలిసి తెలియక మళ్ళీ మీరు భయాన్ని ఆకర్షిస్తారు. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో మీరు ఎట్లా ఉండాలి అంటే, 6వ తేదీ నుండి అప్ టు 14వ తేదీ వరకు, జూన్ 6th నుంచి జూన్ 14th వరకు, ముఖ్యంగా ఈ 8, 7, 8, 9 డేస్ వరకు మ్యాక్స్ టు మ్యాక్స్ పీస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి, హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి, జాయ్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి. మీ ఫేస్ మీద 24/7, 360 ఈ అన్ని డేస్ కూడా స్మైల్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే జాయ్, హ్యాపీ, పీస్ఫుల్ వీటికి హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్నాయి యాజ్ పర్ వైబ్రేషనల్ ఎమోషనల్ స్కేల్ ప్రకారం చూసుకుంటే. సో ముఖ్యంగా ఈ 6 to 14th వరకు కూడా పీస్ఫుల్గా ఉండండి, జాయ్ఫుల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. దేనికి భయపడొద్దు. భయం వస్తుంది అనిపిస్తే యూ కెన్ గూగుల్ ఇట్ అప్, వైబ్రెంట్ వంశీ అని కొడితే యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. ఆ వీడియోస్ వినండి. ఎవరైతే ఇంతకుముందు ప్రోగ్రామ్స్కి అటెండ్ అయి ఉన్నారో రికార్డింగ్ లింక్స్ కూడా నేను ఇచ్చున్నాను. చాలామంది రికార్డింగ్ లింక్స్ కూడా మనీ పే చేస్తూ ఇన్నాళ్ళకే యాక్సెస్ ఉంటుందని ఉంటుంది. బట్ నేను లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇచ్చాను. ఎందుకంటే లోక కళ్యాణం కొరకు అడుగులు వేస్తూ ఉన్నాం. వీఆర్ నాట్ డూయింగ్ సమ్ అదర్ థింగ్. కాబట్టి అవన్నీ చూడండి, పాజిటివ్ని గ్రాస్ప్ చేయండి, భయానికి గురవ్వద్దు. అండ్ పాయింట్ నెంబర్ 2, ప్రకృతిలో చాలా జరుగుతాయి కాబట్టి 6th నుండి 14th వరకు వీలైతే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ని తగ్గించడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే ఇలా పంచగ్రహ కూటమి జరుగుతుందో, ప్రకృతిలో కొన్ని వైపరీత్యాలు జరుగుతుందో, జంతువులకి కొన్ని డిసీజెస్ వచ్చే సూచనలు బయట కనిపిస్తూ ఉన్నాయి. షీప్ ఆర్ చికెన్ ఆర్ మటన్, ఫిష్ మనం తీసుకుంటున్న వాటికి. సో వాటికి డిసీజెస్ వచ్చేటప్పుడు ఆ ఫుడ్ మనం తీసుకుంటే ఆటోమేటిక్గా డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వీలైతే పాసిబిలిటీ ఉంటే గనక ఫ్రమ్ 6th నుండి అప్ టు 14th వరకు ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ని, టాక్సిక్ ఫుడ్స్ని, బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ని, హై ప్రాసెస్డ్ ఫుడ్స్ని, డెడ్ ఫుడ్స్ని కొంచెం తగ్గించడానికి ప్రయత్నించండి. ఇఫ్ నాట్, ఓపెన్గా చెప్తా ఉన్నా, ప్రకృతిలో ఇది జరుగుతూ ఉంది, దాని ప్రభావితం అందరి మీద చూపిస్తుంది, మీ మీద ఇంకా భయంకరంగా చూపిస్తుంది. సో సేఫ్గా సెక్యూర్గా ఉండాలి అంటే ఏం చేయాలా? హెల్దీ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్ తీసుకోండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. అండ్ ఇంకొకటి, ఈ పంచగ్రహ కూటమి స్టార్ట్ అవుతుంది అమావాస్యతో స్టార్ట్ అవుతా ఉంది, విచ్ మీన్స్ జూన్ 6th. వెరీ పవర్ఫుల్ డే. చాలామంది ఏమనుకుంటా ఉన్నారు అంటే, పౌర్ణమికి ఏదో మంచి జరుగుద్ది, అమావాస్య నెగిటివ్కి సంకేతం అని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు. చీకటి నుండే కదా వెలుతురు వస్తుంది. ముఖ్యంగా యూనివర్సల్ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు, ఈ విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానం గురించి తెలిసిన వాళ్ళకి చెప్తా ఉన్నా, ఈ మేనిఫెస్టేషన్ గురించి నేర్చుకుంటున్న వాళ్ళకి చెప్తా ఉన్నా, ఇది నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్న వాళ్ళకి చెప్తా ఉన్నా, బోత్ ఆర్ ఇంపార్టెంట్. పౌర్ణమి ఇంపార్టెంట్, ఇటు అమావాస్య ఇంపార్టెంట్. ఎందుకు అంటే హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్, హయ్యెస్ట్ డివైన్ పవర్స్, హయ్యెస్ట్ స్పిరిచువల్ రేస్ ఆ 2 days ఒక 50-100 times ఫాస్టర్గా ఉంటుంది నార్మల్ డేస్తో పోల్చుకుంటే. సో ఆ రోజు వీలైతే 6th కంప్లీట్ ఫోకస్ ఎఫర్మేషన్స్ మీద, మనీ మెడిటేషన్స్ మీద, అబుండెన్స్ మెడిటేషన్స్ మీద, విజువలైజేషన్స్ మీద, ఈ ఫ్యూచర్ పేసింగ్ అని నేను చెప్పిన టెక్నిక్ మీద, సిల్వా మెథడ్ మీద క్లాసెస్లో మనం ఇవి గైడ్ చేస్తూ ఉంటాం. సో కంప్లీట్ ఫోకస్ మేనిఫెస్టేషన్ మీద పెట్టండి. ఎందుకు మేనిఫెస్టేషన్ మీద ఫోకస్ పెట్టాలి? ఆ రోజు హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ రిలీజ్ అవుతా ఉన్నాయి కాబట్టి మీ యొక్క మేనిఫెస్టేషన్ యొక్క రిజల్ట్ 1000 times ఫాస్టర్గా ఉంటుంది. సో పంచగ్రహ కూటమి వస్తూ ఉంది, ప్రకృతిలో చాలా జరుగుతాయి, నాకు నా కుటుంబ సభ్యులకి ఏమైనా అవుతుందని భావిస్తే తథాస్తు అదే జరుగుద్ది. ఏమీ అవ్వదు, సుఖ సంతోషాలతో బ్రహ్మాండంగా ఉంటాను అనుకుంటే తథాస్తు అదే జరుగుద్ది. ప్రొవైడెడ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్. ఏమి ఇస్తే అదే పొందుతారు. ఇఫ్ యూ ఫీల్ హ్యాపీ,
మీకు హ్యాపీనెస్సే వస్తుంది. ఇఫ్ యూ ఫీల్ సాడ్ మీకు సాడే వస్తుంది. దేనికి భయపడొద్దు. ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు అసలు భయపడడానికే లేదు. అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు మీతో ఉన్నాయంటే ప్రకృతి సహకరిస్తుందని అర్థం, పంచభూతాలు మీకు అనుగ్రహించిందని అర్థం. సో మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇవి మీరు పాటించండి. కంప్లీట్ ఫోకస్ ఎఫర్మేషన్స్ మీద, విజువలైజేషన్ మీద, మెడిటేషన్ మీద, ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మీద పెట్టండి. అండ్ హ్యాపీగా, పీస్ఫుల్గా, జాయ్ఫుల్గా ఉండండి. వీలైతే టాక్సిక్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తగ్గించడానికి ప్రయత్నించండి. అండ్ ఎవరైతే హిందూస్ ఉన్నారో టెంపుల్స్కి వెళ్ళండి, ప్రేయర్స్ చేసుకోండి. హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ అక్కడ ఉంటాయి, పవర్స్ ఉంటాయి, గ్రాస్ప్ చేసుకోండి. ఐ ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ చర్చెస్కి, దర్గాకు వెళ్ళి పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించండి. వీలైతే కొంతమందికి హెల్ప్ చేయండి. ఒక వ్యక్తికి ఫుడ్ పెట్టడం, ఆర్ ఎల్స్ మూగజీవులకి ఏమైనా పెట్టడం. ఎందుకంటే అవన్నీ కూడా యూనివర్స్తో మమేకమై ఉంటాయి. వాటి బ్లెస్సింగ్స్ మీకు స్టార్ట్ అవుతాయి. సో దేనికి భయపడొద్దు. అనంత విశ్వం ఏం చెప్తుందంటే నా కో-క్రియేట్ విత్ మీ అని చెప్తుంది. యూనివర్స్ ఏం చెప్తా ఉంది? కో-క్రియేట్ విత్ మీ, విచ్ మీన్స్ నీ భవిష్యత్తుని నాతో కలిపి రచించుకో అని చెప్తా ఉంది. సో దేనికి భయపడొద్దు. అనంత విశ్వం మీతో ఉంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు అంతా మంచి జరుగుద్ది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. వెరీ సూన్, త్వరలోనే మంచి ప్రోగ్రాంలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద సక్సెస్ అండ్ అబండెన్స్. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా ప్రోగ్రామ్ ఓరియంటెడ్ ప్రాక్టికల్ వర్క్షాప్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి పనులు ఎలా చేయాలి అని ఉండొచ్చు. లేదంటే నిజంగా మనం ఒక అచీవ్ చేసాంరా, వీఆర్ అన్ అచీవర్ అంటే ఇది మేము మెటీరియల్ అనుకోవద్దు, వీఆర్ అన్ అచీవర్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది మైండ్లో మనకి. అలాంటి పనులు చేయడానికి ఒక మోటివేషన్ కావాల్సి ఉంటుంది. లాంగ్ టైంలో ఎవరికి మోటివేషన్ ఉండదు. అండ్ మీ ప్రోగ్రామ్స్ వాళ్ళకి రియల్ మోటివేషన్ ఇస్తున్నాయని చెప్పేసి చాలా వినిపిస్తూ ఉంది బయట ఎక్కడ చూసినా కూడా. అండ్ అలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఏమేమి రాబోతున్నాయి, నెక్స్ట్ సీజన్స్ కూడా అనౌన్స్ చేశారున్నారు. సో స్లాట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఆడియన్స్కి ఏం చెప్తారు దీని గురించి? ఒక విషయం చెప్తా ఉన్నా, చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ నారీ శక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి, మహిళా మేలుకో, నీకున్న అనంత శక్తి తెలుసుకో, నీకున్న శక్తితో నువ్వు ధనవంతుడు అవ్వచ్చు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అక్షయ తృతీయ స్పెషల్ ఈవెంట్, ఉగాది స్పెషల్ ఈవెంట్, లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏమీ లేదు. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో నీ భవిష్యత్తు నువ్వే నిర్మించుకో అని చెప్పి ఒక అడ్వాన్స్డ్ యూనివర్సల్ సబ్జెక్ట్, ఈ విశ్వ జ్ఞానానికి రిలేటెడ్, విశ్వ ధర్మానికి రిలేటెడ్ అడ్వాన్స్డ్ యూనివర్సల్ సబ్జెక్ట్ మనం ప్రోగ్రామ్స్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ జూన్ 6th సీజన్ 4 స్టార్ట్ అవుతుంది. అండ్ జూన్ 24th సీజన్ 5 స్టార్ట్ అవుతా ఉంది. అండ్ అక్రాస్ గ్లోబ్ నుండి డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న మన తెలుగు ప్రజలు అటెండ్ అవుతా ఉన్నారు. USA, UK, లండన్, దుబాయ్, ఇరాన్, ఇలాంటి డిఫరెంట్ ఏరియాస్, రష్యా, ఈ డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న మన తెలుగు ప్రజలు అటెండ్ అవుతా ఉన్నారు. అండ్ ఏమి గైడ్ చేయబోతా ఉన్నానంటే అడ్వాన్స్డ్ యూనివర్సల్ సబ్జెక్ట్. మళ్ళీ చెప్తా ఉన్నా, నాట్ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనట్లేదు, శ్రద్ధగా వినండి. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్ అనేది ఒక లా విశ్వంలో. అలాంటి 12 లాస్ ఉన్నాయి. సో 12 లాస్ గురించి అడ్వాన్స్డ్ సబ్జెక్ట్, అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఇప్పటి వరకు మన తెలుగులో, సౌత్ ఇండియాలోనే ఇప్పటి వరకు ఎవరు రివ్యూలు చేయని రహస్యాలను నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నా. భగవంతుడి యొక్క ఆశీర్వాదాలతో, పంచభూతాల అనుగ్రహంతో, అనంత విశ్వం యొక్క గ్రేస్తో ఒక దైవ కార్యంగా భావిస్తా ఉన్నా. ఎందుకు అంటే ఎస్, నేను లైఫ్లో సక్సెస్ అవుతాను, మిలీనియర్ అవుతాను అన్న కాన్ఫిడెన్స్ కొన్ని 100,000 మందికి వచ్చింది. అండ్ అదే కాకుండా అచీవ్మెంట్స్ చేస్తూ ఉన్నారు, బిజినెసెస్ పెడతా ఉన్నారు, ప్రాఫిట్స్ చూస్తూ ఉన్నారు. పెర్ డే 50K 60K ఎర్న్ చేస్తున్న పీపుల్ ఉన్నారు. నెలకి 20,000 30,000 వస్తే చాలురా బాబు అనుకునే రీతి నుండి రోజుకు ఒక 40,000-50,000 సంపాదిస్తూ ఉన్నారు. డూ యూ థింక్ ఇట్స్ ఎ స్మాల్ అచీవ్మెంట్? నో. అండ్ మీ అందరి కొరకు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. మీకు, మీ కుటుంబ సభ్యులు డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం కావాలి అనుకుంటే, ధనవంతుడు అవ్వాలి అనే గోల్ మీదైతే, వ్యాపార అభివృద్ధి కొరకు మీరు ఆలోచిస్తూ ఉంటే, అప్పులున్నాయని బాధపడతా ఉంటే, కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలని బాధపడతా ఉంటే, మీ అందరికీ వన్ టైం సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ అనంత విశ్వంతో మమేకం అవడం. దాని గురించి అడ్వాన్స్డ్ యూనివర్సల్ సబ్జెక్ట్ నేను పర్సనల్గా ట్రైన్ చేయబోతా ఉన్నాను. ప్రాక్టికల్గా సీజన్ 4, సీజన్ 5 రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. భగవంతుడికి ప్రేయర్ చేస్తా ఉన్నా మీకు స్లాట్ కన్ఫర్మ్ అవ్వాలని. వై? బికాజ్ ఐ ఓన్లీ ఫోకస్ ఆన్ క్వాలిటీ. నిజంగా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆకలి, కసి, ఆవేదన ఉన్న వాళ్ళకి మాత్రమే నేను అవకాశం ఇస్తా ఉన్నా. బేస్డ్ ఆన్
క్రాస్ చెక్ చేసుకుంటూ. వండర్ఫుల్ సార్. తప్పకుండా ఇది మరింత సక్సెస్ అవ్వాలని, ఎంతో మందికి సక్సెస్ని చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. సో సార్ చెప్పిన విధంగా వెంటనే మీరు ఏమాత్రం లేట్ చేయొద్దండి, వెంటనే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి మీ సీట్స్ అనేవి. తప్పకుండా మీరు అనుకున్న సక్సెస్ అయి ఉండొచ్చు, మీరు అనుకున్న సొల్యూషన్ అయి ఉండొచ్చు, ఈ వర్క్ షాప్ అనేది మీకు అందిస్తుంది. అంతేకాదు పంచగ్రహ కూటమికి సంబంధించిన మరెన్నో విషయాలు తెలుసుకోవాలన్నా కూడా వెంటనే కామెంట్ చేయండి. తప్పకుండా దాని గురించి వంశీ గారు కూడా ఒక కొత్త ప్రోగ్రామ్ బిల్డ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మీరు మాత్రం మిస్ అవ్వకుండా వెంటనే ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.